టాప్ గెయినర్స్ SBIN 5.05%, బెల్ 4.89%, హెచ్ఆర్ మోటార్స్ 3.38%, HDFC లైఫ్ 3.32%, SBI లైఫ్ 3.18%. టాప్ లూజర్స్ మారుతి -4.16%, టాటా మోటార్స్ -3.92%, హీరో మోటార్ కార్పొరేషన్ -2.88%, డాక్టర్ రెడ్డిస్ -2.52%, సన్ఫార్మా -2.04%. మార్కెట్ సెంటిమెంట్ వచ్చి ఈరోజు పాజిటివ్. నిఫ్టీ 127 పాయింట్స్ పైగా పెరిగి 24,466 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ పైగా పెరిగి 52,320 పైన క్లోజ్ అయింది. సెన్సెక్స్ 363 పాయింట్స్ పెరిగి 80,369 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్స్ ఇంతలా పెరగడానికి రీజన్స్ తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉండటం ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా పాజిటివిటీని కనబడేలా చేసింది. యుఎస్, యూరోప్ మరియు ఆసియన్ మార్కెట్స్లో స్టెబిలిటీ అండ్ ర్యాలీస్ కనిపించడం వల్ల ఇండియన్ ఇన్వెస్టర్స్లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. డొమెస్టిక్ కంపెనీస్ రీసెంట్గా క్వార్టర్లీ ఎర్నింగ్స్ యొక్క రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. అవి మోస్ట్లీ పాజిటివ్గా రావడం వల్ల మార్కెట్లో బుల్లి సెంటిమెంట్ బిల్డ్ అవ్వడం జరిగింది. బ్యాంకింగ్, ఐటీ మరియు లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ చూపించడం వల్ల మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అలాగే రీసెంట్గా FIIs ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెంచారు. FIIs ఇన్ఫ్లోస్ పెరిగితే సెంటిమెంట్ పాజిటివ్గా ఉంచడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈరోజు FIIs ఇన్ఫ్లోస్కి సపోర్ట్ దొరకడం మార్కెట్కి మంచి బూస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టేబుల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్గా ఉండడం లేదా కొంచెం తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ తక్కువైతే మార్కెట్స్కి జనరల్లీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ సెక్టర్స్ లైక్ ఏవియేషన్, పెయింట్స్ అండ్ అదర్ ఫ్యూయల్ సెన్సిటివ్ సెక్టర్స్లో పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. అలాగే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సర్టెన్ టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్ని హోల్డ్ చేసి అప్సైడ్ మూమెంటం చూపించడం వల్ల ట్రేడర్స్లో పాజిటివ్ సెంటిమెంట్ స్ట్రెంథన్ అయ్యింది. ఇందులో మార్కెట్స్ పార్టిసిపెంట్స్ కూడా బుల్లిష్ పొజిషన్స్ పెంచడం మార్కెట్స్కి ఫర్దర్ బూస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యాక్టర్స్ కంబైన్డ్గా ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పాజిటివ్ ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం మార్కెట్కి చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి సహాయపడ్డాయి. టుమారో మార్కెట్ వ్యూ. నిఫ్టీ ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ టైం నుంచి ఫాలింగ్లో కనబడిన ఆఫ్టర్ లంచ్ టైం తర్వాత మార్కెట్లో పాజిటివిటీని కనబడ్డాయి. ఇదే పాజిటివిటీని రేపు కంటిన్యూ చేయాలంటే 24,500 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయ్యి పైన సస్టైన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే అప్ టు 24,740 లెవెల్ని మనం ఈజీగా చూడొచ్చు. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ అప్ టు 24,500 అబోవ్ వెళ్ళనంత వరకు మార్కెట్లో మనం పాజిటివ్ని చూడలేము. నిఫ్టీలో 24,085 మరియు 24,165 మధ్య స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 24,346 అనేది నియర్ సపోర్ట్. అలాగే 24,490 లెవెల్ అనేది నియర్ రెసిస్టెన్స్. అలాగే 24,716 లెవెల్ అనేది సెకండ్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే 1000 పాయింట్స్ పైగా మార్కెట్ పాజిటివిటీని చూపించింది. అయితే మనం ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది మార్కెట్ అనుకున్నామో అదే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసే దిశగా మార్కెట్ కొనసాగుతూ ఉంది. మనకి రేపు వచ్చే మార్కెట్లో 52,550 లెవెల్ని మార్కెట్ క్రాస్ అయ్యి డే క్యాండిల్లో క్లోజ్ అయితే మనం ఈజీగా 54,450 లెవెల్ మార్కెట్ క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ అప్ టు 52,550 లెవెల్ కనుక క్రాస్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్ అనేది ఇంకా మార్కెట్లో మూమెంటం చూడొచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అయితే ఈరోజు వచ్చింది కాబట్టి రేపు కన్సల్టేషన్ పద్ధతిలో మార్కెట్ ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అంటే ఏదైతే ఈరోజు పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్కి మధ్యలోనే ఒక స్మాల్ క్యాండిల్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ప్రీమియం డీకేస్ పోతాయి కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెటర్. ఇన్ కేస్ మార్కెట్ స్ట్రాంగ్ మూమెంట్లో 1 అవర్ క్యాండిల్లో 52,550 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయ్యి
అక్కడే కన్సల్టేషన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రమే మార్కెట్లో స్ట్రాంగ్ బుల్లిస్ రేపు కూడా చూడొచ్చు. ఇన్ కేసు 52,550 లెవెల్ని టచ్ చేసి మార్కెట్ రిజెక్షన్ కనుక కనబడితే మార్కెట్ మళ్ళీ 51,500 టచ్ చేసే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈ రోజుటి టాప్ క్వాలిటీ స్టాక్స్: జేకే పేపర్, పెట్రోనెట్, సింగర్ ఇండియా, కేఆర్బిఎల్, కాన్కోర్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయ్యిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.